ఒక అడవిలో మింకు అనే ఒక మందమతి కుందేలు తన భార్య చింకీతో కలిసి ఉండేది. ఒకరోజు ఉదయం తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా చింకీ దాన్ని లేపడం మొదలుపెట్టింది. ఏవండి, కాస్త వినండి, త్వరగా లేవండి, కొంచెం ఎమర్జెన్సీ ఉంది. ఓహో, పొద్దు పొద్దున లేపేశావు. దేవుడు ఎవ్వరికి నీలాంటి చెల్లెల్ని ఇవ్వకూడదు. అసలు నీ అన్నని ప్రశాంతంగా పడుకోనివ్వవు. ఓరి దేవుడా, నేను నీ చెల్లెల్ని కాదు, నీ భార్యని. దేవుడు నీలాంటి భర్తని ఎవరికివ్వకూడదు. నువ్వు భార్యని కూడా మర్చిపోయి చెల్లెలని పిలుస్తున్నావు. అరే అరే, నన్ను క్షమించు. ఇంతకు విషయమేంటి? ముందు బయటికి పద, విషయమేంటో నీకు తెలుస్తుంది. ఆ ఇద్దరు తమ ఇంటి నుండి బయటకు వచ్చి చూస్తే టీను పిచ్చుక నొప్పితో బాధపడుతుంది. అరే, ఏమైంది టీను పిచ్చుక? నీకేమైనా సమస్య వచ్చిందా? నా కడుపులో బాగా నొప్పిగా ఉంది. బహుశా గుట్లు పెట్టబోతున్నానేమో. మీరు వెళ్ళి మా ఆయన్ని పిలుచుకొస్తారా? ఆయన గత 2 రోజులుగా తన స్నేహితుడు సోను పావురం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. అలాగే, నేను వెళ్తాను. మింకు కుందేలు అక్కడి నుండి బయలుదేరింది. చాలాసేపు పరిగెత్తిన తర్వాత సోను పావురం దగ్గరకు చేరుకుంది. అక్కడ రింకు పిచ్చుక కూడా ఉంది. అరే ఓ రింకు పిచ్చుక, త్వరగా నాతో పాటు రా. అరే ఏమైంది? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కాని మింకు కుందేలు చెప్పాలి అనుకున్న విషయం మర్చిపోయింది. తనతో ఇలా అంది. నీ భార్య టీను పిచ్చుక పొద్దునే చనిపోయింది. నువ్వు త్వరగా నాతో పాటు పదా. ఏంటి, నా టీను చనిపోయిందా? అలా అని అది గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అరే, నేను వచ్చేసరికి క్షేమంగానే ఉంది. ఇంతలో తను ఎలా చనిపోయింది? అరే, తన దేహం దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఏడుదుగాని ముందు నాతో పాటు పదా. ఇంకా మింకు కుందేలుతో పాటు రింకు పిచ్చుక ఇంకా పావురం కూడా టీను పిచ్చుక దగ్గరకు చేరుకున్నాయి. అక్కడికి వెళ్లి వాళ్ళు టీను పిచ్చుక ఒక గుడ్డు దగ్గర కూర్చుని ఉండడం చూశాయి. నా ప్రియమైన టీను పిచ్చుక, చనిపోయిన తర్వాత కూడా నువ్వు నన్నే చూస్తున్నట్లుంది. ఇంక నువ్వు లేకుండా నా మిగతా జీవితం ఎలా గడపను? అరే, ఏం మాట్లాడుతున్నావు? నేను బ్రతికే ఉన్నాను. చావు నా శత్రువులకి రావాలి. కాని ఈ మింకు కుందేలు నువ్వు చనిపోయావని నాతో చెప్పాడు. అయ్యో దేవుడా, ఇతను మతమరుపుతో ఎలా వేగను? నేను ఈయనకి చెప్పాను టీను పిచ్చుక గుడ్డు పెట్టబోతుంది, రింకు అన్నయ్యని పిలుచుకురా అని. కానీ ఈయన ఏకంగా మీతో టీను చనిపోయిందని చెప్పాడు. మింకు కుందేలా, నిన్ను నేను ప్రాణాలతో వదిలిపెట్టను. పావురం ఇంకా రింకు పిచ్చుక కలిసి మింకు కుందేల్ని కొట్టడం మొదలుపెట్టాయి. అరే అరే అరే, నన్ను వదిలిపెట్టండి. మంచికి కాలమే లేదు. మీ ప్రవర్తనతో నాకు విసుగొస్తుంది. ఒక్కోసారి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అరే అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక తల్లి తన పిల్లలతో విసిగిపోయి ఎప్పుడైనా వదిలేసి వెళ్తుందా చెప్పు? ఈ మాట విని చింకీ కుందేలు కోపంతో రగిలిపోయింది. పిచ్చోడా, నేను మీ అమ్మని కాదు, నీ భార్యని. దగ్గర్లో ఇంకో అడవిలో గోల్డీ సింహం తన మంత్రి నక్కతో మాట్లాడుతుంది. నా తమ్ముడు షేర్ సింగ్ కొద్ది రోజుల ముందు గ్రీన్లాండ్ అడవిలో తన సత్తా చాటడానికి వెళ్ళాడు. ఇప్పుడు తనక్కడ రాజు కూడా అయి ఉంటాడు. అసలు అలా ఏం జరగలేదన్నయ్య. ముందర్నుండి ఏదో శబ్దం వినిపించి చూస్తే షేర్ సింగ్ దారుణమైన పరిస్థితిలో అక్కడికొచ్చాడు. అరెరే, ఏమైంది నీకు? నువ్వు అడవిని గెలవడానికి వెళ్ళావు కదా, మరేంటి నువ్వు ఈ పరిస్థితిలో తిరిగొచ్చావు? ఏమని చెప్పనన్నయ్య, అక్కడ ఒక పెద్ద బొప్పాయి ఇంకా మాయావి కుందేలు కూడా ఉంది. ఏమన్నావు? మాయా కుందేలా? అవును, చెప్పడానికి కుందేలే అయినా తనలో మ్యాజిక్ ఉంది. అది కూడా అద్భుతమైనది. నేను తన మీద దాడి చేయగానే తను స్పృహ తప్పి పడిపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే అక్కడ జంతువులను భయపెట్టానో తను లేచి నిలబడింది. ఆ తర్వాత ఏదో మ్యాజిక్ చేసి నన్ను బాధ్యత కొట్టేసింది. ఇప్పుడు నా గతిలైంది. నువ్వైతే సింహం పరువు తీసేశావు. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను అడవి మీద కబ్జా ఎలా చేయాలో అనేది. ఇప్పుడు చూడు, ఎలా అడవి మొత్తం నా గర్జనకి గజగజ వణికిపోతుందో. ఇంకా గోల్డీ సింహం తన మంత్రి నక్కతో కలిసి అక్కడి నుండి బయలుదేరి బ్లూ ల్యాండ్ అడవికి వెళ్ళాయి. తన గర్జనతో అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి. మీరందరూ జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు ఈ అడవిలో నా రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు కామ్గా నన్ను మీ రాజుగా ప్రకటించండి, లేదంటే మీ అందరినీ చంపేస్తాను. అడవిలో అన్ని వైపులా గందరగోళం మొదలైంది. జంతువులన్నీ దానిని వేడుకోవడం మొదలుపెట్టాయి. అది అడవిని వదిలి వెళ్ళిపోవాలని. కాని దానివల్ల గోల్డీ సింహానికి బలం ఇంకా పెరిగిపోయింది. సోను పావురం ఇప్పుడు మింకు కుందేలు దగ్గరకు వెళ్ళింది. దారుణం జరిగింది. మన అడవి పైన గోల్డీ సింహం దాడి చేసింది. మనం మన అడవికి తననే రాజుగా ఒప్పుకోవాలంట. అరే, ఇది చాలా చెడ్డ వార్త. అరే ఏం కాదులే. ఒకవేళ నేనుండగా తను రాజ్యం చలాయిస్తే అప్పుడు నాకు చాలా సిగ్గుచేటవుతుంది. ఏమైంది మీకు? ఇప్పుడు మీకు ఏ పిచ్చి పట్టింది? నీకు ఎంత ధైర్యం ఉంటే ఒక కుందేలై ఉండి సింహాన్ని రెచ్చగొడతావా? ఊరి దేవుడా, మీరు సింహం కాదు, కుందేలు. పిచ్చి కుందేలు, నేనొక సింహాన్ని. అలాగే ఇప్పుడు వెళ్ళి మన అడవిని కాపాడుతాను. కుందేలు అది ఒక కుందేలు అని మర్చిపోయింది. దానినది ఒక సింహం అనుకుని గోల్డీ సింహం ఎదురుగా నిలబడింది. అది అలా నిలబడడం చూసి గోల్డీతో పాటు మిగతా జంతువులు కూడా ఆశ్చర్యపోయాయి. అరే బయట నుంచి వచ్చిన సింహం, నేను ఈ అడవికి రాజుని. వెళ్ళు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. ఇంత పెద్ద పెద్ద జంతువులు ఉండగా కూడా ఒక చిన్న కుందేలు నా ఎదురుగా నిలబడింది. అంతేకాదు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమనంటోంది. అయ్యగారు, నాకిక్కడ ఎందుకో తేడాగా అనిపిస్తుంది. వీడి సంగతి ఇప్పుడే చెబుతాను. గోల్డీ సింహం కుందేలును ఎంత గట్టిగా కొట్టింది అంటే కుందేలు దూరంగా వెళ్లి పడింది. ఇంకా స్పృహ తప్పిపోయింది. ఆ! ఇంకా నేను నిన్ను వదిలిపెట్టను. ఇంతలోనే అక్కడికి షేర్ సింగ్ కూడా వచ్చాడు. స్పృహ తప్పి పడిపోయున్న కుందేల్ని చూసి ఏమైంది అని అడిగాడు. ఓరి దేవుడా, బహుశా ఇదే కుందేలనుకుంటా. గ్రీన్లాండ్ అడవి నుండి నన్ను తరిమి తరిమి కొట్టింది. కాదు, తను నేను ఒక్కటి కొట్టగానే స్పృహ తప్పి పడిపోయింది చూడు. అరే నేను కూడా అదే పొరపాటు పడ్డాను. తను స్పృహ తప్పలేదు, నాటకాలు ఆడుతున్నాడంతే. కొద్ది క్షణాల్లో లేచి నిలబడతాడు చూడు. తర్వాత తన మ్యాజిక్ ను ఉపయోగించి ఖచ్చితంగా మన ముగ్గురిని తన్ని తన్ని తరిమేస్తాడు. అయ్యగారు, నాకు తన మాటలు నిజమనిపిస్తున్నాయి. లేదంటే ఇంత పెద్ద పెద్ద జంతువులుండగా ఒక కుందేలు ఎందుకింత ధైర్యం చూపిస్తుంది? నువ్వు చెప్పేది కూడా నిజమే. ఒక కుందేలు ఇంత సాహసం ఎలా చెయ్యగలదు? ఇంతలోనే మింకు కుందేలు లేచి నిలబడింది. ఇంకా సింహాన్ని విచిత్రంగా చూడడం మొదలుపెట్టింది. మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ఏం చెయ్యొద్దు. అలా అంటూ ఆ ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత జంతువులన్నీ మింకు కుందేలు దగ్గరకొచ్చి సంతోషంగా ఎగరడం మొదలుపెట్టాయి. మింకో కుందేలు, ఒకవేళ ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే ఆ సింహం ఖచ్చితంగా మన అడవికి రాజయ్యేవాడు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అరే నేనొక కుందేలై ఉండి సింహాన్ని ఎలా తరమగలను? మీరొక కుందేలనే సంగతి మర్చిపోయారు. మిమ్మల్ని మీరు ఒక సింహం అనుకొని ఆ సింహంతో పోరాడారు. దానివల్ల తను మన అడవిని వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటి, నిజంగా అలా జరిగిందా? ఇంకా మింకు కుందేలు కూడా జంతువులన్నింటితో కలిసి నవ్వడం మొదలుపెట్టింది. అలాగే అడవిలో వాతావరణం అంత సంతోషంగా మారింది.